నమస్తే, వెల్కమ్ టు SV6 న్యూస్ సమగ్ర సమాచార వారధి. రంగారెడ్డి జిల్లా న్యాయ సేవా సంస్థ, జిల్లా బార్ అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహించిన ప్రపంచ పర్యావరణ దినోత్సవానికి జిల్లా ప్రధాన న్యాయమూర్తి కర్ణకుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పర్యావరణ పరిరక్షణ అనేది సమాజానికి అత్యంత అవసరమని ఆయన అన్నారు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం, రీయూజ్ చేయడం, జలవనరులను సరిగ్గా వాడడం వంటి చర్యలు తీసుకోవాలన్నారు. వాతావరణ మార్పుల నుంచి మనల్ని మనం రక్షించుకోవాలంటే ఈ చర్యలు చాలా కీలకమని ఆయన అన్నారు. రంగారెడ్డి జిల్లా బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ, పరిశ్రమలు వెదజల్లే కాలుష్యంతో వాతావరణం కలుషితమై గాలి, నీరు, ఆహారం విషపూరితంగా మారుతున్నాయన్నారు. ప్రకృతి వనరులను అవసరానికి మించి వినియోగిస్తున్నామని, అందుకే ఈ అనార్థాలన్నీ జరుగుతున్నాయని ఆయన అన్నారు. జిల్లా కోర్టు జడ్జిలు, ఇతర ముఖ్య అతిథులు కోర్టు ప్రాంగణంలో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణ ప్రాధాన్యతను చాటి చెప్పారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మదర్ తెరీసా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రంగారెడ్డి జిల్లా శాఖ సహకారంతో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. బిఎన్ రెడ్డి నగర్ లోని శాంతినికేతన్ మానసిక దివ్యాంగుల కేంద్రంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వనస్థలిపురం ఏసీపీ కాశిరెడ్డి హాజరయ్యారు. గౌరవ అతిథులుగా బిఎన్ రెడ్డి నగర్ కార్పొరేటర్ మొద్దులచ్చిరెడ్డి, మాజీ కార్పొరేటర్ లక్ష్మీ ప్రసన్న, హైదరాబాద్ ట్రాఫిక్ సిఐ అంజపల్లి నాగమల్లు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మదర్ తెరీసా చారిటబుల్ ట్రస్ట్ సొసైటీ అధ్యక్షులు చేపూరి శంకర్ మాట్లాడుతూ, సమాజ సేవలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అన్ని దానాల కన్నా రక్తదానం మిన్నా అని అన్నారు. ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దిన సందర్భంగా మదర్ తెరీసా చారిటబుల్ సొసైటీ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరానికి ముఖ్య అతిథిగా వనస్థపురం ఏసీపీ కాశిరెడ్డి గారు వచ్చారు. ఇప్పుడే బ్లడ్ కాంబినేషన్ జరిగింది. ఆల్రెడీ ఇప్పుడు 56 నెంబర్స్ ఆల్రెడీ సార్ ఏం చెప్పారంటే, మా కోసం ఎదురు చూడకండి, డోనర్స్ మాత్రం వర్కింగ్ డే సండే అయితేనేమో వెయిట్ చేస్తారు, సండే కాకపోతేనే వెయిట్ చేయరు. కాబట్టి ఇప్పటికి 6 to 7 నెంబర్స్ కంప్లీట్ అయిపోయారు ఆల్రెడీ. ఇంకా డోనర్స్ వస్తారు ఆల్రెడీ. అలాగే మరి సార్ సీఎం మీటింగ్ ఉన్నప్పటికీ మా యొక్క క్యాంప్కి వచ్చినందుకు వారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మదర్ తెరీసా చారిటబుల్ వారానికి నెలకు కంటిన్యూ క్యాంపులు పెడుతున్నాం. అలాగే ఒక ప్లేస్ ఇచ్చినందుకు మానసిక వికలాంగుల ఆశ్రమం ఫౌండర్ అధ్యక్షులు మా బాలేశ్వర సార్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా సురేష్ అన్న గారు, సుజాత రామకృష్ణ గారు, సునీత గారు, ఇతర సభ్యులు అందరికీ థ్యాంక్ యూ. రక్తదాతలు పెద్ద ఎత్తున వచ్చి ప్రాణదాతలు నిలుద్దామని చెప్పేసి, అలాగే మరి ఏసీపీ గారి చేతుల మీదుగా గౌరవ సర్టిఫికేట్లు ప్రదానం చేసి మొక్క ప్రదానం చేయడం కోరుచున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు మదర్ తెరీసా చారిటబుల్ ట్రస్ట్ సొసైటీ అధ్యక్షులు శ్రీ చేపూరి శంకర్ గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి రక్తదాన కార్యక్రమానికి వచ్చి నేను పాల్పంచుకోవటం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా సొసైటీ అధ్యక్షులు శ్రీ చేపూరి శంకర్ గారు ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ఉన్నారు. ఇది ప్రతి ఒక్కరికి ఆపదలో ఉన్న వారికి ప్రాణదాతగా ఈ రక్తదానం ఉపయోగపడుతుంది. ఆపదలో ఉన్న వారికి రక్తం దొరకాలంటే అక్కడిక్కడ ఎక్కడో చాలా చోట్ల తిరిగి వాళ్ళు దొరకని పరిస్థితి ఉంటుంది. ఇట్లాంటి ఆర్గనైజేషన్స్, NGOs చేస్తున్నటువంటి కార్యక్రమాల వల్ల ఇంకా ముందు మరీ ఇంకా చాలా కార్యక్రమాలు చేసి ఈ రక్తదానం చేస్తున్నటువంటి వారికి ప్రోత్సాహకంగా మేము కూడా ఉంటూ మిగతా అందరికి కూడా సమాజంలో ప్రతి ఒక్కరికి కూడా ఆదర్శంగా నిలుస్తున్నందుకు చేపూరి శంకర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. తనదైన మాట తీరు, పనితీరుతో యంగ్ అండ్ డైనమిక్ ఎమ్మెల్యేగా యశస్విని రెడ్డి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రజల్లో ఉంటూ వారికి భరోసా కల్పిస్తారన్న పేరు కూడా ఆమెకుంది. చురుకైన నిర్ణయాలతో వేగంగా పనులు పూర్తి చేశారని నియోజకవర్గ ప్రజలు చెబుతుంటారు. తాజాగా ఇందిరమ్మ ఇండ్ల పంపిణీకి స్కూటీపై వెళ్లి అందరినీ ఆశ్చర్యపరిచారు. జనగామ జిల్లా దేవరుప్పల మండల కేంద్రంలో జరిగిన కార్యక్రమానికి ఆమె స్కూటీపై వెళ్లారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి తిరుమల గార్డెన్ వరకు స్కూటీ నడిపిన ఆమె స్థానిక లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు అందజేశారు.